कल्याण लक्ष्मी शादी मुबारक नो कल्याण लक्ष्मी शादी मुबारक नो तुलम बंगारम एक्कड़ रेवंत रेड्डी तुग्लक 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 रेवंत रेड्डी మారిందన్నావురు 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 రైతు బిడ్డ పొల్లమ్మ లేదగా నాయకత్వం పొల్లమ్మ లేదగా నాయకత్వం పొల్లమ్మ లేదగా నాయకత్వం कल्याण लक्ष्मी शादी मुबारक नो कल्याण लक्ष्मी शादी मुबारक नो तुलम बंगारम एक्कड़ रेवंत रेड्डी तुग्लक 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 रेवंत रेड्डी మారిందన్నావురు 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 రైతు బిడ్డ పొల్లమ్మ లేదగా నాయకత్వం పొల్లమ్మ లేదగా నాయకత్వం పొల్లమ్మ లేదగా నాయకత్వం సో మాతో వచ్చిన సర్పంచ్ కూడా చిన్న రిప్రజెంటేషన్ ఉంది సార్. అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన కాడ నుంచి మాకు లంకెల బిందెలు ఉన్నాయి అనుకున్నా ఇవాళ లంకెల బిందెలు లేవు. మమ్మల్ని చూసి అప్పిచ్చేటోళ్ళు లేడు, ఢిల్లీలో పారిపోతున్నారు, చెప్పులు ఎత్తుకపోయే దొంగ మాదిరిగా చూస్తున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఒక్కొక్క పథకానికి రామ్ రామ్ చెప్తున్నాడు. ఇంతకుముందు ఆల్రెడీ రుణమాఫీ అని చెప్పి దేవుళ్ళ మీద అందరి మీద ఓట్లేసిండు, నిండా ముంచేసిండు. రైతు బంధు 5 దఫాలకు గాను 3 దఫాలు ఎగ్గొట్టిండు. మిగతా 2 దఫాలల్లా 2 ఎకరాలకి 3 ఎకరాలకి 4 ఎకరాలకి పరిమితం చేసిండు. చివరికి కళ్యాణ లక్ష్మి సామాన్య కుటుంబం వాళ్ళు కన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో తెలంగాణలో తోబుట్టు లాంటి ఆడపడుచుల్ని ఆదుకోవాలనే లక్ష్యంతో కేసీఆర్ గారు బృహత్తరమైన పథకాన్ని తీసుకొచ్చి 1,116 రూపాయలు ఆ కుటుంబానికి ఒక తోబుట్టు పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి ఏ రకంగా ఇస్తారో ఆ రకంగా ఆ పథకాన్ని కొనసాగించి లక్షలాది మంది తెలంగాణ ఆడపడుచులకి పెళ్లిళ్ళు చేపించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం. అధికారంలోకి రావడానికంటే ముందు ఆర్భాటాలు చేసి కేసీఆర్ 1,00,000 ఇస్తున్నాడు, నేను 1,00,000తో పాటు తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పేసి ఆశల పల్లకిలో విహరించేటట్టు చేసిండు. ఆడబిడ్డలకి మహాలక్ష్మి అని చెప్పేసి ఊరిచ్చిండు. పెద్దమ్మలకి చిన్నమ్మలకి ఇప్పుడు తీసుకుంటే 2,000, వచ్చే నెల నుంచి 4,000 ఇందిరమ్మ రాజ్యంలో అని చెప్పిండు. అన్నిటికీ మొండి చేసి చూపించిండు. ఆయన అందాల పోటీలు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి, మనవాడికి ఫుట్బాల్ ఆడటానికి డబ్బులు ఉన్నాయి. ఆఖరికి ఆయన ఫోటోలు వేసి ప్రచారం చేసుకోవడానికి రేషన్ కార్డులో ఫుడ్ సెక్యూరిటీ కార్డు, అది దానివల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు, ఐడెంటిటీ కార్డు మాదిరిగా పనిచేస్తుంది. దానికి కూడా ఇప్పుడు దేశంలో ఎక్కడ లేని విధంగా దాని మీద ఆయన బొమ్మలు వేయించుకోవడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేపించి ప్రచారం చేసుకుంటున్నాడు. ప్రభుత్వం ఇచ్చే ఫుడ్ సెక్యూరిటీ రేషన్ కార్డు మీద కూడా ఆయన బొమ్మలు వేయించుకొని ప్రచారం చేసుకోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంటే వృధా ఖర్చులతో హెలికాప్టర్ 5 కోట్ల రూపాయలు నెలకు కిరాయి, ఆటో షేర్ ఆటో తిరిగినట్టు తిరుగుతున్నారు. అంటే విలాసాల కోసం, విందుల కోసం, వినోదాల కోసం
ఇష్టారీతిగా పైసలు ఖర్చు పెడుతున్న రేవంత్ రెడ్డి సామాన్య కుటుంబాలకి అట్టడుగు వర్గాలకు ఉపయోగపడే అన్ని పథకాలని ఒక్కొక్కటిగా రద్దు చేయడానికి కుట్ర చేస్తూ ఉన్నాడు, తెరనక నాటకం నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, గతంలో ఏ పథకాలైతే ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ కూడా పునరుద్ధరించి ప్రజలకు అందజేయాలి. నువ్వు అదనంగా ఇస్తా అన్నవి ఇస్తావా సస్తావా అది నీ ఇష్టం. కనీసం ఈ తెలంగాణ ప్రజానీకం అంతా ఈ ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్న గతంలో ఉన్న కేసీఆర్ ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలని పునరుద్ధరించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదే విషయంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడంతో పాటు కలెక్టర్ గారికి, సూర్యాపేట కలెక్టర్ గారికి కూడా, ఎందుకంటే రెవెన్యూ శాఖకు వస్తుంది కాబట్టి సిఎస్ గారికి పంపించాలి. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈరోజు రాష్ట్ర శాసనసభ ద్వారా జీవోల మీద ఒకవేళ అభ్యంతరాలు న్యాయస్థానానికి ఉంటే, ఈరోజు జీవో పేరు మీద పథకాలు ఇస్తున్నారని చెప్పేసి న్యాయస్థానం కొట్టేయడానికి కారణం న్యాయవాదుల్ని కూడా అపాయింట్ చేయకుండా 4 వారాలు గడువిచ్చిన న్యాయమూర్తుల ముందు న్యాయస్థానంలో కనీసం అడ్వకేట్లను అపాయింట్ చేయకుండా పరోక్షంగా తెలంగాణ ప్రజానికానికి అట్టడుగు వర్గాలకు అన్యాయం చేయాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి చేసిన ఒక విషాద సంఘటన ఇది. కాబట్టి వెనువెంటనే అసెంబ్లీ సమావేశాలలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి అట్టడుగు వర్గాలకు ఉపయోగపడే ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ని కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం. ఒక్క మంత్రి, ఒక శాసనసభ్యుడు నియోజకవర్గాలలో అడుగు పెట్టనీయమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.